నేను బ్యాగ్ వేసుకొని వచ్చిందని చెప్తున్నా. బ్యాగ్ అయితే మనది కొత్త హెల్మెట్. హలో మామా, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారు అనుకున్నా. ముచ్చట ఏంది అని అంటే మన హెల్మెట్ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని అయితే అన్బాక్సింగ్ చేసేసి చూద్దాం ఎట్లుంది ఏంది అనేది. ఈ బాక్స్ లో ఉన్న ఒక డెసిషన్ నా లైఫ్ ని ప్రొటెక్ట్ చేస్తాను. రైడర్స్ ఉంటే ఈ వీడియోని అయితే మిస్ అవ్వకండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్స్. నేను మీ సాయి కుమార్. ఈ రోజు అయితే ఫైనల్ గా నా హెల్మెట్ డెలివరీ అయితే రిసీవ్ చేసుకున్నా. ఇది జస్ట్ అన్బాక్సింగ్ వీడియోనే కాదు, సేఫ్టీ కంఫర్ట్ వర్తా లేదా అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయాలి. ఇప్పుడైతే మనం జస్ట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. డబ్బా మొత్తం దారుణంగా వచ్చింది. మనకి డబ్బా ముఖ్యం కాదు, బిగులు లోపల ఉన్న ప్రొడక్ట్ ముఖ్యం. అక్షర్ ఒక పీస్ అయితే ఉంది. చూసేదా ఒక పీస్ అయితే వచ్చింది. ఇది మన కొత్త హెల్మెట్. గలగల తప్పుడు అయితే వస్తున్నాయి, వారంటీ కాదు, ఇవన్నీ నచ్చింది. ఇది మన కొత్త హెల్మెట్. ఫిట్టింగ్ చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. పర్ఫెక్ట్. ఇది ఎట్లా అంటే ఈసారి నేను ఆ స్టీల్ బట్టి హెల్మెట్ తీసుకున్నప్పుడు అయితే నేను వితౌట్ మెజర్మెంట్ హెల్మెట్ తీసుకున్నాను. ఎల్ సైజ్ తీసుకున్నా, అది లూజ్ అయింది. అయినా దాన్ని జస్ట్ వాడినా, దానికి సపోర్ట్ అవన్నీ తీసుకొని వాడినా. అయినా నాకు ఈ అక్షర్ అంటే పిచ్చి, అందుకోసం అని చెప్పేసి అక్షర్ తీసుకున్నా. ఇది గుర్తులే లోగో ఎంత మజా ఉందో. దీంతోనే మనకు అట్రాక్టివ్ లుక్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏదైతే ఉంది కదా, ఈ ప్లేన్ దాంట్లో అయితే మనం ఇంకొక కొత్త పేజ్ అయితే స్టార్ట్ చేసుకున్నా అన్నట్టు. ఈ ఎంఎస్ క్రియేషన్, ఎంఎస్ వ్లాగ్స్ కాకుండా దాన్ని ఏమైతే ఎఫెక్ట్ ఇక్కడ అప్పుడు ఎప్పించేటప్పుడు ఇంకొక వీడియో కూడా పెడతా, అప్పుడు చూద్దాం, ఓకేనా? డ్యూయల్ వైజర్ వచ్చింది. ఇది ఫస్ట్ వైజరు, ఇది ఫస్ట్ వైజరు. లోపల ఇస్తున్నా ఇది ఇంకో వైజర్. అంటే ఇది మనకి డే టైమ్ లో యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది మనకి సన్ గ్లాసెస్ లేకున్నా పర్లేదు, డే టైమ్ లో యూజ్ అవుతుంది. ఇదైతే వచ్చేసి ఫస్ట్ వైజరు. ఈ వైజర్ కూడా నేను ఇంకోటి ఆర్డర్ పెట్టినా, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అదైతే వచ్చేసి యాక్షన్ ఏపీఎక్స్ స్మోక్ వైజర్ ఆర్డర్ పెట్టేసినాను. అదేం పోతుంది, అది కూడా మస్తు ఉంటుంది. దీని దగ్గర వస్తే దీన్ని అయితే ఇంకా చూసేద్దాం ఎట్లుందో మొత్తం. లోపల అయితే ప్యాడింగ్ ఇవి ఉన్నాయి కదా, ఈ ప్యాడింగ్ అయితే సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ గా ఉన్నాయి. వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. ఇది మన సమ్మర్ కి అయితే బెస్ట్ యూజ్ ఈ హెల్మెట్. ఏ సమ్మర్ కైనా కాదు, ఏ సీజన్ కైనా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటది. కానీ లోపల ఈ వైజర్ ఉంది కదా, ఇది డే టైం యూజ్ అవుతుంది, డే టైం లో యూజ్ అవుతుంది ఈ వైజర్ అయితే వచ్చేసి. అట్లానే ఇక్కడ పైన ఈ వైజర్ ఉంది కదా, ఇది డే నైట్ మొత్తం యూజ్ అవుతుంది అన్నట్టు. ఇట్లాంటి వెంటిలేషన్ కంఫర్టబుల్ కూడా సూపర్ ఉన్నది. సైజ్ అయితే వచ్చేసి మేము ఇక్కడ ఉంది చూసిలా, XS, S, M, L, XL, 2XL. ఇంకా సైజ్ అయితే వచ్చేసి మీడియం అన్నట్టు. మీడియం సైజ్ తీసుకున్నా, నాకైతే కంఫర్టబుల్ ఉంది. ఓకే, లోపల ఫుల్ క్లియర్గా ఉంది. సైజ్ అయితే వచ్చేసి కంఫర్టబుల్ ఉంది. దీంట్లో నేను స్టీల్ బడ్ యూజ్ చేసిన కదా, స్టీల్ బడ్కి అక్సర్కి డిఫరెంట్ ఏంటి అని అంటే ఇక్కడ చూస్తున్నా ఈ ప్యాడింగ్ సిస్టమ్. స్టీల్ బడ్లో ఇది ఉంది చూసిలా, ఈ ఫస్ట్ ప్యాడ్ అంతవరకే ఉంది స్టీల్ బడ్లో. అయితే ఈ దీంట్లో ఈ ప్యాడింగ్ చూడండి ఎంత బాగుందో. మళ్ళీ లోపల కూడా మనకి డివైస్ ఇంటర్కమ్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, ఎట్లాంటి బ్లూటూత్ పెట్టుకున్నప్పుడు కూడా మంచిగా ఈజీగా ఇన్స్టాల్ తీసుకోవచ్చు. దీంట్లో నా ఓల్డ్ హెల్మెట్ అయితే వచ్చేసి దాన్ని కూడా షో చేస్తా. హెల్మెట్ నేమ్ అది స్టీల్ బడ్ S3. ఇది అక్షర్ ఏపీఎక్స్ హెల్మెట్ అన్నట్టు. ఇది పెడుతున్న ఇప్పుడైతే మనం మొత్తం క్లియర్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీద ఇది రిమూవ్ చేసేసుకుందాం వైజర్ మీకు. ఫస్ట్ థింగ్ మన వైజర్ మీద ఫస్ట్ అయితే తీస్తాం. దీని మీద యాక్టివ్ వారంటీ SMS బిలో కోడ్ అని ఉంది, ఇది యాక్టివ్ అయితే వారంటీ చేసుకుందాం. ఇంకా లోపల కూడా మనకి ఇంకోటి ఇవ్వడం జరిగింది, అది కూడా రిమూవ్ చేయాలి. అంటే ఎంతకైనా బ్రాండ్ చూసిల్లా, లోపల ఇంకోటి ఇచ్చింది చూసిల్లా, వామ్ కలర్ ఉంది. మనకైతే వచ్చేసి ప్యూర్ వైట్ అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు లోపలిది కూడా రిమూవ్ చేసిన తర్వాత.
తీసేసినాం. ఇప్పుడు మనకి హెల్మెట్ అయితే వచ్చేసి క్లియర్ లుక్ ఉంటుంది. చూసిలా ఇందాక అన్ని కవర్ అది అనుకుంటే కదా, ఇప్పుడు క్లియర్ లుక్ ఉంటుంది. అట్లనే దీని లోట ఇంకోటి ఉంది, ఇన్నర్ షీల్డ్. చూసిలా దీనిపైన యూజ్ ఓన్లీ ఫర్ డే టైమ్ అంటే క్లియర్ కట్గా మెన్షన్ చేసిండు వీడు మనకైతే డే టైంలో యూజ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ ఉంది చూడు ఒకసారి, మీకు కూడా క్లోజ్అప్లో పెడుతుంది. ఇక్కడ కనిపిస్తున్నా, ఇక్కడ ఇన్నర్ షీల్డ్. ఇంకేంది వార్నింగ్, రిమూవ్ ద ఫ్లేమ్ బిఫోర్ యూజ్. చూడండి ఇక్కడ రిమూవ్ ద ఫ్లేమ్ బిఫోర్ ద యూజ్ ఇక్కడ ఇచ్చేసిండు. దీన్ని కూడా ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడైతే మన కొత్త హెల్మెట్ రెడీ క్లియర్. మళ్ళీసారి పెట్టుకోదాం. మనకి విజిబిలిటీ అయితే మామూలు క్లియర్ లేదు. ఓకే సూపర్ ఉంది హెల్మెట్ అయితే. ఓకే వర్త్ మనీకి అయితే. ఎవరైతే బైక్ నడుపుతున్నారో వాళ్ళందరికైతే ఇది ఇంపార్టెంట్. హెల్మెట్ అనేది ఫైన్ కోసం అయితే కాదు, నీ ఫ్యామిలీ కోసం, నీ కోసం. అంటే పెట్టుకుంటే ఫైన్ పడవచ్చు, పెట్టుకోకుంటే ఫైన్ పడుతుంది అనేది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ మీ ఫ్యామిలీ కోసం, నీ లైఫ్ కోసం హెల్మెట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? బైక్ ఎక్స్పెన్స్ ఉండాలని రూల్ ఏం లేదు, కానీ హెల్మెట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకు అంటే జస్ట్ ఇప్పుడు మనం చిన్న ఒక 30,000 ఫోన్ కొంటాం, ఉదాహరణ 30,000 ఫోన్ కొంటాం, దానికే ఎన్నో ఒక బ్యాక్ కవర్ అని, ప్రొటెక్షన్ గ్లాస్ అని వేపిస్తాం. అది మన లైఫ్ కొన్ని కోట్ల విలువతో సమానం మన లైఫ్ అనేది. దానికి జస్ట్ మనం ఒక హెల్మెట్, మంచి హెల్మెట్ ఒక 5K అట్లీస్ట్ ఒక 3K నుంచి స్టార్ట్ చేసుకోవాలి హెల్మెట్ తీసుకుంటాం. నేను తీసుకున్నది నా హెల్మెట్ పర్చేస్ చేసింది అయితే యాక్చువల్ ప్రైస్ అయితే వచ్చేసి 4,999 అవుతుంది, 4,999 ఉంది. నాకు ఆఫర్లో 4,075 సంథింగ్ ఎంతనో వచ్చింది నాకు ఆఫర్లో. నేను అది డీటెయిల్స్ అనేది, దీని డీటెయిల్స్ లింక్లో, బయో లింక్లో ఇస్తా. అట్లనే మీకు ఇక్కడ షో అవుతుంది కదా, ఇక్కడైతే తీసుకోండి, మిస్ అయితే చేసుకోవాలి. నా సజెషన్ అయితే హెల్మెట్ ఎంత పర్ఫెక్ట్ ఉంటే అంత బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇది నా హెల్మెట్, కొత్త హెల్మెట్. మీకైతే మొత్తం రివ్యూ అయితే చూపెట్టేసిన ఎట్లుంది ఏంది అని. ఒక దగ్గరైనా ఆల్రెడీ ఆక్సిజన్ హెల్మెట్ యూజ్ చేసి ఉంటే కామెంట్ బాక్స్ లో ఒక కామెంట్ అయితే చేసేయండి, ఎందుకంటే నాకు కూడా ఎంత ఎవరే ఆక్సిజన్ హెల్మెట్ వాడుతుంది అని చెప్పేసి. ప్రైజ్ రేంజ్ లో చూస్తే మనకి హెల్మెట్ వర్త్ అనిపించింది. సో నాకు ఇష్టం ఆక్సిజన్ అంటే. హెల్మెట్ కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? చెప్పినా కదా మన కంటెంట్ చేంజ్ అయిపోతుంది, చేంజ్ అవుతుంది మెల్లిమెల్లిగా. ఇప్పుడు మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. మోటో బ్లాగింగ్ కూడా ఎట్లా స్టార్ట్ చేయాలో దాని మీద సపరేట్ వీడియో కూడా ఒకటి చేస్తా. ప్రెసెంట్ ఈ హెల్మెట్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్ లో అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అట్లానే మీ రైడర్ ఫ్రెండ్ కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఎంఎస్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో రోడ్ టెస్ట్ అండ్ రియల్ రైడింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.